దేశంలో కరోనా బాధిత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఇక్కడ ఇప్పటికీ 450కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క కరోనా మరణం కూడా సంభవించింది. రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కరోనా వైరస్ కేసుల అగ్రస్థానంలో ఉంది. ఈ వైరస్ వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే రాష్ట్రంలో కరెన్సీ నోట్ల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చేస్తున్నారంటూ ఓ ప్రచారం సాగుతుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర అధికారులు కూడా చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇటువంటి అనుమానాలు లేకపోయినా తాజాగా గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాలో గుర్తించిన 2 కేసులు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్ ఎక్కువగా చేతుల్లో నుంచి తిష్ట వేసి ఉంటుంది. ఎందుకంటే దైనందిన జీవితంలోని కంప్యూటర్ను ఆన్ చేయడం నుంచి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు తలుపులు తీయడం, లిఫ్ట్ ఎక్కి దిగినప్పుడు డోర్ల ఆపరేషన్, స్విచ్లు ఆన్ చేయడం అన్ని చేతులతోనే చేస్తుంటారు. దీనివల్ల ఒకరి చేతిలోని వైరస్ మరొకరి చేతిలోకి విస్తరించే ప్రమాదం ఉంది. అందుకే తరచూ చేతులను సబ్బులతో కడుక్కోవాలి, శానిటైజర్ను శుభ్రం చేసుకోవాలి వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం క్రయ విక్రయాల చెల్లింపుల సందర్భంగా ఇచ్చే నోట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తుందని తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు గుర్తించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఆర్ఎంపీ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఉపాధ్యాయునికి ఈ విధంగానే కరోనా సోకిందని తేల్చారు. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం